శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారు రేపటి నుండి 2032 వరకు మీ జీవితంలోకి ఒక ప్రత్యేక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రాకతో మీ జీవితం నక్కతోక తొక్కినట్లుగా మారిపోతుంది. అదృష్టం, ప్రేమ, అవకాశాలు అన్నీ ఒకేసారి ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్గా వస్తాయి. ఏ నక్షత్రం ప్రభావం చూపుతుంది, ఏం మార్పులు వస్తాయో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పనిసరిగా చూడండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా వృశ్చిక రాశి వారికి రాశి ఫలితాల నేపథ్యం ఏ విధంగా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వారికి 2025 నుండి 2032 వరకు శని, గురు, కేతు ప్రభావం బలంగా ఉంటుంది. ఈ కాలంలో ఒక వ్యక్తి ప్రవేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యక్తి మీకు ఆధారం, మార్గదర్శకుడు లేదా జీవిత భాగస్వామి కావచ్చు. ఇక నక్షత్రాల ప్రభావానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం ఉంటాయి. మొదటిగా జ్యేష్ఠ నక్షత్రం వారికి వృశ్చిక రాశి ప్రధాన నక్షత్రం. ఈ నక్షత్ర ప్రభావం వల్ల ఆధిపత్యం, శక్తి, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. కొత్త వ్యక్తి రాకతో ఆర్థిక స్థిరత్వం మరియు సామాజిక గౌరవం పెరుగుతుంది. ఇక రెండవది అనురాధ నక్షత్రం. ఈ నక్షత్ర ప్రభావం వల్ల స్నేహాలు, సంబంధాలు, ప్రేమ బలపడతాయి. 2027 నుండి 2029 మధ్యలో ఈ నక్షత్ర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. విశాఖ నక్షత్రానికి వచ్చినట్లయితే ఈ నక్షత్ర ప్రభావం వల్ల ఆధ్యాత్మికత, కొత్త అవకాశాలు, విదేశీ సంబంధాలు వస్తాయి. 2030 నుండి 2032 వరకు ఈ కాలంలో ఈ నక్షత్ర ప్రభావం మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఇక జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయంటే ప్రేమ సంబంధిత విషయాల్లో అయితే కొత్త వ్యక్తి రాకతో ప్రేమలో స్థిరత్వం అనేది వస్తుంది. ఆర్థిక పరంగా చూసినట్లయితే వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకోని అవకాశాలు అనేవి వస్తాయి. ఆధ్యాత్మికత విషయానికి వచ్చినట్లయితే విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల ఆధ్యాత్మిక మార్గం వైపు ఆకర్షణ అనేది ఉంటుంది. సామాజిక గౌరవానికి వచ్చినట్లయితే జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల ప్రతిష్ట అనేది పెరుగుతుంది. అలానే మీకు కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. వీటి వల్ల మీ ఫలితాలు మరింత రెట్టింపు అవుతాయి. ముందుగా శివారాధన. ప్రతి సోమవారం శివలింగాలకి పాలు, నీరు అభిషేకం చేయాలి. అనురాధ నక్షత్రం వారికైతే తులసి మొక్క నాటడం, ప్రతిరోజు నీరు పోయడం. విశాఖ నక్షత్రం వారికైతే గురువారం రోజున పసుపు, బెల్లం దానం చేయడం. జ్యేష్ఠ నక్షత్రం వారికైతే హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా మీకు ఏవైతే అవకాశాలు ఆ వ్యక్తి ద్వారా వస్తాయో అవి రెట్టింపు అవ్వడం కూడా మీరు గమనించగలరు. అలానే 2026 నుండి 2028 మధ్య అనురాధ నక్షత్ర ప్రభావం వల్ల ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త అవకాశాలు వస్తాయి. 2030 నుండి 32 కాలంలో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల విదేశీ ఉద్యోగ అవకాశాలు, కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తి రాకతో మీ కార్యజీవితంలో మార్గదర్శకత్వం, సహాయం అనేది లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల 2025 నుండి 2027 మధ్య మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనురాధ నక్షత్ర ప్రభావం వల్ల 2028 నుండి 2029లో శారీరక శక్తి అనేది పెరుగుతుంది. విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల 2030 నుండి 2032లో ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తి రాకతో కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది.
2027 నుండి 2029లో అనురాధ నక్షత్ర ప్రభావం వల్ల స్నేహాలు బంధాలు అనేవి బలపడతాయి. 2030 నుండి 2032లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల కుటుంబంలో ఆధ్యాత్మిక వాతావరణం అనేది ఏర్పడుతుంది. విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల 2030 నుండి 2032 వరకు మీరు ధ్యానం, యాత్రలు, ఆధ్యాత్మిక గురువుల వైపు ఆకర్షితులవుతాడు. కొత్త వ్యక్తి రాకతో మీ ఆధ్యాత్మిక ప్రయాణం అనేది మరింత గాఢం అవుతుంది. ప్రేక్షకుల కోసం మీరు చూసినట్లయితే గనక మీరు వేరే వాళ్ళ జీవితంలో ఒక ప్రేక్షకుడై వాళ్లకు మీ జీవితంలో జరిగిన పాఠాలు ఇవన్నీ కూడా మీరు వారికి నేర్పించవచ్చును. అంటే మీరు వేరే వాళ్ళ జీవితానికి మీరు ఒక పాఠకుడిగా కూడా మారవచ్చును. ఒక ప్రేక్షకుడిగా చూసి ఒక పాఠకుడిగా కూడా మీరు మారుతారు. ఇక ప్రేమ విషయానికి వచ్చినట్లే కొత్త వ్యక్తి రాకతో ప్రేమలో ఆశ్చర్యకరమైన మలుపులు అనేవి వస్తాయి. అనురాధ నక్షత్ర ప్రభావం వల్ల స్నేహం ప్రేమగా మారే అవకాశం ఉంటుంది. 2030 నుండి 2032లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల వివాహం లేదా దీర్ఘకాలిక బంధం అనేది ఏర్పడుతుంది. ఇక ఆర్థిక స్థిరత్వానికి వచ్చినట్లయితే జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల 2026 నుండి 2028లో ఆర్థిక లాభాలు అనేవి వస్తాయి. కొత్త వ్యక్తి రాకతో వ్యాపార భాగస్వామ్యం లేదా పెట్టుబడులు లాభదాయకంగా మారతాయి. 2030 నుండి 32లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల విదేశీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యక్తి రాకతో మీ స్నేహ వలయం విస్తరిస్తుంది. అనురాధ నక్షత్ర ప్రభావం వల్ల స్నేహాలు అనేవి బలపడతాయి. 2029 నుండి 2032లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల విదేశీ స్నేహాలు సంబంధాలు ఏర్పడతాయి. అలానే 2025 నుండి 2027లో జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల పరిశోధన, లోతైన అధ్యయనం జరుగుతుంది. కొత్త వ్యక్తి రాకతో మార్గదర్శకత్వం లభిస్తుంది. 2030 నుండి 2032లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల ఆధ్యాత్మిక ధ్యానం, విదేశీ విద్యావకాశాలు వస్తాయి. ప్రయాణాలకు వచ్చినట్లయితే 2027 నుండి 2029లో అనురాధ ప్రభావం వల్ల దేశీయ యాత్రలు జరుగుతాయి. 2030 నుండి 2032లో విశాఖ నక్షత్ర ప్రభావం వల్ల విదేశీ యాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు జరుగుతాయి. కొత్త వ్యక్తి రాకతో ప్రయాణాల్లో సహచరుడు అనేవాడు ఒకడు లభిస్తాడు. ఇక జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల 2026 నుండి 2028లో అనుకోని అదృష్టం అనేది కూడా మీకు వస్తుంది. కాబట్టి మీకు వృశ్చిక రాశి వారైతే మీ నక్షత్రం ఏది, జ్యేష్ఠ, అనురాధ లేక విశాఖో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని రాశి ఫలితాలు, విశ్లేషణల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. శుభమస్తు.